ఇవాళకి 82 సంవత్సరాలు నేను చెట్టు ఎక్కుతున్నానంటే షుగరు బీపీలు ఇవన్నీ లేకపోతేనే కదా. Namana Rosaya, a smallholder farmer from Athota village in Guntur district, has perfected a 5-layer natural farming system. On just 75 cents of land, he grows 52 varieties of crops from diverse families throughout the year. వెనక రసాయనాలు లేవు అసలు. ఆముద పిండి, వేరుశనగ పిండి, వేప పిండితోనే పండించుకునేవాళ్ళం. మరి రైతుకి ఖర్చులు బాగా మిగలాలి కదమ్మా. మరి దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు మారటం మొదలేశారు. అలా 2000 సంవత్సరం వచ్చేటప్పటికి పూర్తిగా రసాయనిక వ్యవసాయం అయిపోయింది. రైతు సాధికార సంస్థలు కూడా 4-5 ఏళ్ళు కలిసి పనిచేశాము. జీవామృతం, ఘనజీవామృతం, విత్తన శుద్ధి కార్యక్రమం ఇవన్నీ చెప్పారు కదా. ఒక చెట్టు కాడికి 4 చెట్లు, 4 చెట్లకి 4 రకాల పళ్ళు కాస్తాయి. మీకు ఆరోగ్యం బాగుంటుంది, తినడానికి మీకు డబ్బులు వస్తాయి సేంద్రీయ వ్యవసాయం చేస్తే అనే మాటలుగా బాగా చెప్పారు. మాకు ఇక్కడ అచ్చంగా వరి తర్వాత జొన్న, ఇక రెండో పంట లేదు ఇక్కడ. మరి కొత్త రకం పంట వేస్తే డబ్బులు వస్తాయని నేను ఆలోచించి కొబ్బరిని ఎంచుకున్నాను ముందు. దానిమ్మటే 2 సపోటాలు, 2 దానిమ్మలు, 2 బత్తాయిలు ఇట్లా ఇంట్లోకి పెట్టుకున్నాము. ఇవాళ అట్టా పెరిగి 40 రకాల చెట్లు చేలో పండించుకుంటున్నాము. Farmer Rosaya practiced natural farming methods such as seed palletization and the application of bioinoculants like Ghana Jeevamrutam, helping to improve and strengthen soil health. మామూలుగా ఇట్లా వాప్సా చేస్తారు, సంవత్సరానికి 2 సార్లుగా సరిపోద్ది, దీనికి బలం సరిపోద్ది. ఏం పై మందులు కూడా ఏం చల్లవమ్మ, ఎప్పుడన్నా చల్లితే వేప కషాయం చల్లుతాం. ఫైవ్ లేయర్స్ పంట అంటారు నా చేను మొత్తాను. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. క్యాండిల్స్కి పైకి పోయిన తర్వాత దాని వేడిని బట్టి పంట వేయాలండి. కింద ఎంత వేడి కావాల్సి వస్తే ఆ మొక్కను నాటాలి అక్కడ. అప్పుడు కొబ్బరి పైకి వెళ్ళిపోయింది, కింద మొక్కలకి వేడి బాగా తగులుతుంది, అందువల్ల ఏదైనా పండుతున్నాయి అన్నమాట. అట్లాగే అరటి, నిమ్మ, ఇప్పుడు మరి సపోటా ఇవన్నీ మామూలుగానే కాస్తున్నాయి. అట్లాగే ఆకుకూరలు కూడా మనకు కాస్తున్నాయి. మళ్ళీ భూమిలో వేసుకుంటే దుంపలు కూడా వస్తున్నాయి. నా చేలో ఒక చెట్టు ఉందమ్మా, 85 కాయలు ఇచ్చింది. ఒక గెలకి 85 కాయలు ఇచ్చింది. ఎన్ని గెలలో 8 గెలలు ఇచ్చిందట. 70, 75, 80, 75 అట్ట. ఎన్ని డబ్బులు వస్తాయి? అదిరిపోయి నాకు మోగు తెగిపోద్దాం అనిపించింది కింద దిగటానికి. మల్చింగ్ వల్ల నీకు కలుపు తగ్గుద్ది. మనకి వర్షం కురిసినప్పుడల్లా భూమికి సారం చీకుతూ ఉంటుంది, పైన పడేస్తూ ఉంటాం, కింద చీకుతూ ఉంటుంది. ఎర్రలు బాగా డెవలప్ అవుతాయి, భూమిని గొల్ల చేస్తాయి. దానివల్ల ఈ చెట్లు వేళ్ళు ఎక్కువ దూరం పోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండోది ఏ అవసరం లేదు. ఇప్పుడు ఆ యాక్ కింద చూస్తే అంతా నల్లగా శుభ్రంగా మెత్తగా ఉంటుంది ఎరువు. భూమి ఏమీ మారకుండా, చవుడు పోకుండా నిలబడింది ఇది. ఇప్పుడు అవన్నీ నిన్న మొన్న హించేలు కూడా చవుళ్ళు వచ్చేస్తున్నాయి. Peer learning is playing a key role in sharing knowledge among farmers and in scaling up natural farming beyond state. మేము కూడా వేసుకుంటే ఇట్లా బాగుంటుందని అందరూ చూసిపోయేవాళ్ళు. మేము కూడా వేస్తున్నామండి, మేము కూడా వేసుకుంటున్నామని చెప్పేవాళ్ళు. ఇదే విత్తనం తీసుకెళ్ళి మళ్ళీ వేసుకుని వాళ్ళు పండించుకుంటున్నారు. దాదాపు ఇప్పుడు 2,5 లక్షల ఇప్పటికి తేలిగ్గా వస్తాయి అన్నమాట ఈ సంవత్సరానికి. ఏటా కనీసం 30,000 తేడా వస్తుందమ్మా. ప్రతి సంవత్సరానికి 25-30 ఏళ్ళు తేడా వస్తుంది పెరగటానికి.